ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎంపీ ఈటెల రాజేందర్. అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, సునీతారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 2 పార్టీలకు ఓట్లు అడిగే ముఖ్యం లేదు, అభ్యర్థులను పెట్టే దమ్ము లేదు, నిరుద్యోగుల సమస్య పరిష్కరించకుండా యువతను దేశాభివృద్ధిలో భాగం చేయకుండా ముందుకు పోలేమని మోదీ తపన పడుతున్నారు. ఈ మధ్య వేల మంది పదవి విరమణ పొందారు, ఒకరికి బెనిఫిట్స్ అందలేదన్నారు. సిపిఎస్ రద్దు ప్రస్తావన లేదు, 20,000 మంది సమగ్ర శిక్ష అభియాన్ వారి సమస్యల పరిష్కారం చేస్తా అని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి వారు ధర్నా చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. చిన్న ఫోటో అందుకని ఇవాళ అన్నిటికంటే కూడా భారత సగటు పౌరుడు గర్వపడే అంశం ఏంటంటే ఎక్కడ గతంలాగా స్కాములు లేవు, బోఫోర్ స్కామ్ లేదు, కోల్ స్కామ్ లేదు, 2G స్కామ్ లేదు, స్వయంగా మంత్రులు జైలుకు పోయిన చరిత్ర లేదు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక సుపరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి మొన్న పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో ఇంకా కొన్ని గెలిపిస్తే బాగుండని చెప్పి దేశం ఆలోచిస్తుంది. దాని ఫలితమే మహారాష్ట్ర ఎన్నికలు జరిగితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపించింది, హర్యానాలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ గెలిపించింది. దేశ రాజధానిలో 27 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా మళ్ళీ మోడీ గారి సర్కారం ఉండాలని చెప్పి ఇవాళ అక్కడ గెలిపించింది. అంటే దేశవ్యాప్తంగా చర్చ చెప్తాం, దేశంలో ప్రశాంతత, దేశంలో సుస్థిరత, దేశం ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా, ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలన్నా, సగటు భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గర్వంగా బతికే రోజులు రావాలన్నా ఇవాళ మోడీ గారినే మళ్ళీ గెలిపించుకోవాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయగలని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ టీచర్స్ ఎమ్మెల్యేస్కి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మీకు తెలుసు నల్గొండ పరిస్థితి, ఖమ్మం పరిస్థితి. మేము వస్తుంటే ఒక 100 మందికి ఫోన్ చేసినాం. మా మనోహర్ రెడ్డి గారిని అలా ఫోన్ చేద్దాం చేస్తుంటే ఎవరికి ఫోన్ చేసినా ఒకటే అన్నారు, సార్ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు కదా, టీచర్ల కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 317 జీవో తెస్తే సూసైడ్ చేసుకున్నారు టీచర్, కంటి మీద కొడుకులకు అయిపోయింది. ఓవాలి ఉదయం కానీ పట్టించుకోలేదు కేసీఆర్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వచ్చిన 1 వీక్లోనే సంతకం పెడతా, మీ వేరే దూరం చేస్తానన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనికోసం కొట్లాడిన పార్టీ మీరే సార్, మీకే ఓటేస్తాం. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా వారేమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని మనం మాట్లాడినాం. రిటైర్మెంట్ బెనిఫిట్ పొందాలన్నా కూడా 10% లంచం ఇచ్చే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చే పరిస్థితి. ఇది అదృష్టం. వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుకున్న డబ్బు కూడా తీసుకునే పరిస్థితి. అందువల్ల టీచర్లు అమలు చేయాలి. తర్వాత కారుణ్య నియామకాలు, మరి వారికి ఉన్న ఇతర సమస్యలు, అదేవిధంగా ఆదర్శ పాఠశాల, మన గురుకుల పాఠశాలలు, మరి కస్తూరిబా పాఠశాలలు, వాటిలో పాఠశాలల 10,000 9 గంటలకు మార్చాలంటే 8 గంటలకు మార్చి అటు విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారి సమస్యలు ముఖ్యంగా హాస్టల్ వార్డెన్లను నియమించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి. ఇక ప్రైవేట్ కళాశాలలు మరి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా 8,000 కోట్లు పేర్కొనిపోవడంతో మరి సరైన ఫ్యాకల్టీని నియమించకుండా మరి నానా ఇబ్బందులకు గురవుతూ విద్యార్థులకు విద్యాబోధన జరగడం లేదు. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు
మరి ఒక సింగిల్ సంఘానికో లేకపోతే ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీల్లో గెలిపిస్తే వారు ప్రభుత్వం పక్షాన చేరుతారు తప్ప మరి ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఎలాంటి సమస్యల పరిష్కారానికి పనిచేయరు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. కాబట్టి మరి ఈ సందర్భంగా మీ ద్వారా పులి సరోత్తమ్ రెడ్డి అనే నన్ను మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిపించి రేపు మండలిలో మరి సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందుకే మరొక్కసారి మీ ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నెల 27న జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నాను. అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యారంగానికి ఇటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ద్రోహం అనే కన్నా మోసం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వం 3 డిఏలను బకాయి పెడితే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని 5 డిఏలను పెండింగ్లో పెట్టడం, మరి పిఆర్సి 17/2023 నుంచి అమలు కావాలి. గత 19 నెలలుగా మరి జాప్యం చేస్తూ మరి నివేదికను కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం, ఇక దీంతో పాటుగా ఉద్యోగులం దాచుకున్న డబ్బులు జీపీఎఫ్లోని తర్వాత జిఎల్ఐ లాంటి వాటిని అటు అప్పులు కానీ మరి పార్ట్ ఫైనల్ పేమెంట్స్ కానీ గత 2 సంవత్సరాలుగా నిలిపివేయడం, 2024 మార్చి తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగ విరమణలు ప్రారంభమైనాయి. ఈ 9 నెలల్లో 9,000 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తే వారికి చెల్లించాల్సిన కమ్యుటేషన్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ మొత్తాలు ఒక్కొక్కరికి 40 లక్షల నుండి 60-70 లక్షల వరకు ఉంటాయి. వాటిని పేమెంట్ చేయకుండా 9 నెలలుగా వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇంకా మేనిఫెస్టో అంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలతో సమానం సిపిఎస్ రద్దు చేస్తామని 6 నెలలు మరి 14 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఆ విషయం ప్రస్తావనే లేదు. ఇక సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 20,000 మంది ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని మొన్న 30 రోజులు వారు సమ్మె చేస్తే వారితో చర్చలు కూడా కనీసం చేయకుండా వారిని మరి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారికి మినిమం బేసిక్ పే వెంటనే అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇక మోడల్ స్కూల్ టీచర్లు నిన్నగాక మొన్న 13వ తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చినాయి. 010 హెడ్ కింద వారికి వేతనాలు. 2 పార్టీలకు కూడా పాత బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు 15 ఏళ్ళుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖం లేదు, అభ్యర్థులను పెట్టే దమ్ము కూడా లేదు. అందుకనే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా అభ్యర్థులు పెట్టలేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యక్షంగా అభ్యర్థులు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కాదు. రెండవది, మోడీ గారేమో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిన తర్వాత అత్యంత వేగంగా దూసుకుపోతున్న దేశంగా ఎదగాలంటే ఇవాళ నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా యువశక్తిని మనం పనిలో పెట్టకుండా సాధ్యం కాదని చెప్పి వారు తపన పడుతూ ఉన్నారు. అనేక రకాల ప్రోగ్రామ్స్ వచ్చింది. నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి బడ్జెట్ చూస్తే
దేశం లెవెల్లో మొట్టమొదటిసారిగా 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయడానికి బడ్జెట్లో పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎట్లా పెట్టాలి, స్టార్టప్లకు ఎట్లా ప్రోత్సాహం వేయాలి, విద్యార్థులను క్వాలిటీ విద్యార్థులు ఎట్లా తీర్చిదిద్దాలి, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని విద్యార్థులకు ఎట్లా అందించాలి అనే తపనతో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు కూడా అటల్జీ టింకరింగ్ ల్యాబ్స్ పేరిట లక్షలాది రూపాయలు ల్యాబ్ల పేరిట ఇస్తున్న విషయం తెలుసు. అంటే ఇంత తపన ఉంది. ప్రపంచంలో ఏ దేశానికైతే మానవ సంపద ఎక్కువ ఉందో ఆ దేశం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉండాలి, ఆ మానవ సంపద ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రయత్నం. ఇవాళ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రైతులు ఇచ్చింది మొట్టమొదటిసారిగా. ఒక ఉద్యోగం కనుక మీరు ఇస్తే ఆ ఉద్యోగం మొట్టమొదటి మీరు ఇస్తామని చేస్తున్నాం. ఇవాళ అమెరికాలో మన పిల్లలకి వేడి వేసి పంపుతున్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి అమెరికా పోయింది. ఒకనాడు మనం ఏ దేశానికి పోయినా కూడా పేద దేశంగా కొంత గౌరవం ఉండేది కాదు. స్వయంగా మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికాకు వెళ్ళినప్పుడు, రాష్ట్రపతి హోదాలో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో బూట్లు ఇడిపించి కోట్లు తీయించి చెక్ చేసే చరిత్ర చూసాం. కానీ అదే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత అమెరికాకు పోతే ముందర కూర్చొని సంతకం పెడుతుంటే మోడీ గారికి వెనుక కూర్చోబెట్టుకొని కూర్చున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్. దట్ ఈస్ ద స్టేటస్ టుడే. భారతదేశం యొక్క ఔన్నత్యం, గౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఇంత ఎదగడానికి కారకులు 317 జీవో వేదం దూరం కాలేదు. మా సాటి ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ రావట్లేదు. ఇవాళ విద్య మొత్తం నాశనం కాబడుతుంది వీళ్ళ ఆధ్వర్యంలో. కాబట్టి మీకే మేము ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామంటారు. నిరుద్యోగ యువత అటువైపు అయితే మేము పోతే నిరుద్యోగ యువత ఇంత గొప్పగా ఆలోచిస్తున్న ప్రభుత్వానికి వదిలిపెడతామా సార్? మేము ఇప్పటిదాకా చూసినాం, ఇప్పటిదాకా వేసినాం, ఇప్పుడు వేసే ప్రసక్తి లేదు సార్ అని అంటున్నాం. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో 2021లో ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఇవ్వకుండా చేసింది. ఇవాళ సంవత్సరాల కాలంగా వీళ్ళు ఇవ్వకుండా చేసింది. చివరికి ఎట్లా అంటే పాత అప్పుల కింద పడి సెటి చేసుకున్నాం దాంట్లో ఇది కాలేజీకి ఎంత రావాలి, ₹1 కోటి రావన్నా 20 లక్షలు 30 లక్షలు చదువుకుంటావా అని ఇంత నీచానికి లేదండి. ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో పిల్లలకు రావాల్సిన రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల, ఆర్టీఎఫ్ రాకపోవడం వల్ల ఇవాళ పదుల సంఖ్యలో ఈ ఒక్క జిల్లాలో నల్గొండ ఇప్పుడు చూస్తున్నా 13 కాలేజీలు ఉంటే 10 మూతపడ్డాయి సార్, 3 ఉన్నాయని చెప్తున్నారు. అంటే భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, అత్తగారిచ్చిన కట్నాన్ని ఇన్వెస్ట్ చేసి కాలేజీ పెట్టుకుంటే చివరికి కళ్ళ ముందే ఆ కాలేజీ మొత్తం మూతపడతా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళీ మా ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా, మా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ బతకాలన్నా భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవాళ ప్రైవేటు కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, సార్ లేదు మేము ఇక ఆలోచించలేదు, భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తామని చెప్తాం. ఇవాళ ఇక్కడ కూడా మోడీ గారి అండదానంతో సర్కార్ వస్తేనే ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడుతుంది, ఈ రాష్ట్రం విద్యారంగంలో, వైద్య రంగంలో బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు గొప్ప రీతిగా ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఇవాళ ప్రైవేట్ కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, టీచర్స్ కావచ్చు, అందరికీ మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు మీకే ఇస్తాం. దేశం సురక్షితంగా, సుభిక్షంగా, దేశం ప్రపంచ చిత్రపటం మీద భారతదేశంలో ఔన్నత్యం పెరగాలంటే బీజేపీకే గెలిపిస్తామని చెప్పి మా ఇది అంటున్నారు. విజ్ఞులు మీరు, సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు మీరు, అన్నీ తెలిసిన వాళ్ళు మీరు డ్రైవింగ్ ఫోర్స్గా ఉండేవాళ్ళు. కాబట్టి మేము వచ్చి మేమేదో చెప్తామని కాదు, కానీ మీరు ఆలోచన చేసి ఇవాళ సర్వోత్తమ్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేయడానికి ఈరోజు మేము నల్గొండ జిల్లా దిగుతా ఉన్నాం. కాబట్టి నల్గొండ జిల్లా
టీచర్స్కి లెక్చరర్స్కి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చాలా చైతన్యవంతమైన వాళ్ళు కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని ఆశ్రయించమని చెప్పి కోరుతూ నమస్కారం.